నమస్తే అన్న. రేపు 2024లో జగనన్న వైనాట్ 175 అన్నందుకు మేమందరం కూడా అన్న వెంట నిలబడి ఈడకొచ్చిన కార్యకర్తలందరూ వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కులం చూడకుండా, మతం చూడకుండా ప్రతి ఒక్కరూ జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాల పేరిట అందరూ అభివృద్ధి పేరిట అందరూ పొందిన వాళ్ళే. అందుకని ఏడ నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి ఏడ అన్నని గెలిపించుకోవటానికి వచ్చిన వాళ్ళే. రేపు 24లో అన్న మాట ప్రకారంగా వైనాట్ 175 మేమందరం ఖచ్చితంగా ఆ స్థాయిలో కాకపోయినా కానీ 150 సీట్ల స్థాయితో అయినా అన్నని మళ్ళా తిరిగి సీఎం చేసుకుంటాం. అన్న పొత్తులు పెట్టుకునే విషయంలో చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే కాదు, 1995 నుంచి దిష్ట. ఈ రోజే కాదు, 1995లో ఎన్టీ రామారావు గారి మీద 163 మంది ఎమ్మెల్యేలని వైస్రాయ్ హోటల్లో దాపెట్టి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆడకి వెళితే ఆయన మీద చెప్పులు విసిరిచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఈరోజు కొత్త ఏం కాదు. అతనికి ప్రతిసారి కూడా ఇలా పొత్తులు కలుపుకొని గెలవటం, జనాలను వేసుకొని తిరగటం అతనికి అలవాటే. ఇదేం కొత్త కాదు. అతను చూసి కానీ అతని పక్కనున్న పిల్ల జన సైనికులను చూసి కానీ ఏ ఒక్కరు ఇక్కడ భయపడేది లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నదంతా జగనన్న సైన్యం. రేపు 24 ఎలక్షన్ అప్పుడు దాకే మేము వీళ్ళని సహించేది. క్యాండిడేట్లను నిలబెట్టుకుంటే సరిపోదు, గుద్దలో దమ్ముండాలా. రేపు బూత్తుల కాడ రిగ్గింగ్ చేయటానికి వచ్చినా కానీ, దొంగ ఓట్లు చేయటానికి వచ్చినా కానీ ఒక్కొక్కటికి గుడ్డలు ఊడేదా కొట్టి తరిమేస్తాం ఈ రాష్ట్రం నుంచి. మరి జగన్ గారు పథకాలే ఇస్తారు, జనాన్ని సోమరిపోతులు చేసి అసలు ఏమీ డెవలప్మెంట్ చేయట్లేదని అన్న. డెవలప్మెంట్ అంటే పథకాలు, డెవలప్మెంట్ అంటే సంక్షేమం ఒకటి ఉంది, అభివృద్ధి ఒకటి ఉంది. ఇప్పుడు అభివృద్ధి అంటే 10 ఊరుల్లో 10 సిమెంట్ రోడ్లు వేసి 10 బిల్డింగ్లు కట్టేసి వాటికి రంగులు వేస్తే అభివృద్ధి అయిపోదన్న. ఇప్పుడు ఈరోజు జగనన్న చేసే అభివృద్ధి ఎలా అంటే ప్రతి చిన్నపిల్లవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నాడు స్కూళ్ళల్లో. చదువుకుంటా ప్రతి పేదవాడు కూడా చదువుకుంటున్నాడు. ఈరోజు రేపు ఫ్యూచర్లో వాడు ఐఏఎస్ ఆఫీసరో కలెక్టరో అవి ఈ దేశానికి గర్వంగా నిలబడతాడు. జగనన్న చేసే అభివృద్ధి కొన్ని తరాలకు ఉపయోగపడే అభివృద్ధి. ఏ అన్నా ఇప్పుడు బిల్డింగ్లు కట్టేసి రంగులు వేయటానికి ఎంతసేపు అని సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం పథకం కింద ప్రతి పేదవాడి అకౌంట్లో డైరెక్ట్గా నేరుగా మధ్యలో ఏ వ్యక్తి లేకుండా జగనన్న తర్వాత వాలంటరీ ఏ ఒక్కరి చేతిలో లేకుండా డైరెక్ట్గా ప్రతి రూపాయి పేదవాడి అకౌంట్లోకి చేరింది. ఇది అభివృద్ధి కాదా? సంక్షేమం కాదా? ఇదంతా సంక్షేమేగా. అభివృద్ధి అన్న. ఆదాపాతాలానికి తొక్కేటాకి పవన్ కళ్యాణ్ మాట ఎలా ఉందంటే 2009లో పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ యువరాజ్యం సభ్యుడిగా ఉండి అధ్యక్షుడిగా ఇదే చంద్రబాబు నాయుడిని బండబూతులు తిట్టాడు. 2014లో కాంగ్రెస్ కటావ్ దేశ్కి బచావ్ అని చెప్పి మోడీతో చంద్రబాబుతో చేయి కలిపి ఆ రోజు వీళ్ళకి పొత్తులు కుదరక 2019లో తిరిగి అందరూ తిట్టుకొని విడిపోయి ఈరోజు మళ్ళా తిరిగి అందరూ కలిసి జగన్ గారి మీద అధోపాతాలని దొక్కుతాడా? జగన్ గారు అంటే ఎవరో తెలుసా? అసలు భయం ఉందా ఆయనకి? ఢిల్లీ పీఠాన్నే తన్నినోడు జగనన్నకి వీళ్ళు భయం చూపిస్తారా? జగనన్న కను సైగ చేస్తే రే పవన్ కళ్యాణ్ ఈ ఏపీ రోడ్ల మీద తిరగావు, నువ్వు చెప్తున్నాను. ఏపీ రోడ్ల మీద కాదు, హైదరాబాద్ లో కూడా తిరగనీయకుండా చేస్తాం మిమ్మల్ని. అన్న ఈసారి జగనన్న చెప్పింది వైనాట్ 175. అంత కాకపోయినా కానీ ప్రతి ఒక్కరూ మా మనసులో ఉన్నది ఏంటంటే 150 పైనే అందరినీ మేము గెలిపించుకుంటాం. రేపు తిరిగి మరలా సీఎం జగన్మోహన్ రెడ్డి. అది చెప్పండి. జగన్ గారిని తిట్టేటోళ్ళకి మీరేం చెప్తారు అన్న? తిట్టేటోళ్ళు ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు పట్టెద్ది బలంగా ఉంటేనే 100 మంది పోగయ్యి పట్టెద్దిని ఇది చేయాలని చూస్తారు. కానీ ఎంతమంది వచ్చినా ఇప్పుడు ప్రస్తుతానికి జనసేన కాంగ్రెస్ కూడా కలుపుకున్నారు ఆఖరికి. ఇప్పుడు దేనికి సంబంధం లేని వ్యక్తి ఈరోజు మొన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్న అతను కూడా ఈరోజు ఒక పార్టీ పెట్టుకొని పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తా అంటున్నాడు. చెప్పటాకేముందన్న? ప్రతి ఓడు చెప్తాడు, నోరున్న ప్రతి ఓడు చెప్తాడు. ఢీ కొట్టే ఆ టయానికి వస్తే సింహం ఒకసారి వేటకొస్తే కుక్కలన్నీ ఉరికెత్తుతాయి.